నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందరినీవా కాలువల విస్తీరణ పనుల ద్వారా కుప్పం చివరి భూముల వరకు కృష్ణ జలాలు చేరాయన్న సీఎం. 2025-28 సంవత్సరాల బార్ పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రొహిబిషన్ శాఖ అధికారులతో కలిసి లాటరీ ద్వారా కేటాయించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నవంబర్లోపు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి కావాలి. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనులు పురోగతిపై సమీక్షా సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. ప్రహరీ గోడ నిర్మించి ఇబ్బందులను నివారించండి. అధికారులకు శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఉపాధ్యాయులు విజ్ఞప్తి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. శనివారం ఉదయం కుప్పం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హంద్రినీవా కాలువల విస్తీరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు కృష్ణ జలాలు చేరాయని తెలిపారు. శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణమ్మ కుప్పానికి చేరుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి పంచకట్టుకుని సాంప్రదాయ పద్ధతిలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. వేద మంత్రోచ్చరణ మధ్య కృష్ణమ్మకు పసుపు కుంకుమ సమర్పించి జలహారతి ఇచ్చారు. జలహారతి కార్యక్రమంలో మంత్రి నిమ్మల, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున కుప్పం ప్రజలు నినాదాలు మిన్నంటాయి. కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పంలోని అన్ని చెరువులను నింపుతామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పరమసముద్రం చెరువు నిజమైన సముద్రంలా కనిపిస్తుందని తెలిపారు. రాయలసీమకు నీళ్లందిద్దామని నేను ప్రయత్నిస్తే అసెంబ్లీలో నాడు అడ్డం పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి అధికారంలోకి రాగానే నాడు ఆగిన పనులను తిరిగి ప్రారంభించాం, నీళ్లిచ్చాం. నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ కూటమి అని తెలిపారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించాలి, సమస్యలు పరిష్కరించాలి. కానీ వాళ్లు అసెంబ్లీని హేళనకు, తిట్లకే పరిమితం చేశారని అన్నారు. సీమలో ఒకప్పుడు ముఠా రాజకీయాలు ఉండేవి. ఫ్యాక్షన్ లేకుండా చేసిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. రాయలసీమను వైసీపీ ఎప్పుడు రక్తపాతం చేయాలని చూసేదని, టీడీపీ సీమలో నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తుందని తెలిపారు. రాయలసీమలో 10 రిజర్వాయర్లను నీటితో నింపాం. అక్కడ జలకళ సంతరించుకుందని తెలిపారు. సరిగ్గా వచ్చే ఏడాదిలో చిత్తూరుకు కూడా నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. ఈ ఏడాది ఎగువ రాష్ట్రాలలో ఎక్కువగా వర్షం పడింది. మనం ఒడిసి పట్టుకున్నామని తెలియజేశారు. రిజర్వాయర్లన్నీ 80% మేర నిండుగా ఉన్నాయని తెలిపారు. హంద్రినీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరు అందించగలిగామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడు రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్ గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రినీవా ఫేజ్ 1 గాని ఫేజ్ 2 గాని రెండో కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది. పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఈ రోజు ఫేజ్ 1 కింద 2 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్ లో జీడిపల్లి రిజర్వాయర్, ఇవన్నీ కూడా నీళ్లు నింపాం. పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి 4 టీఎంసీ నీళ్లు నింపాం. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ రోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రినీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రినీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మనకింకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది.
కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈ రోజు ఈ సమయంలో 85% రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 2016లో అసెంబ్లీలో ఒక విషయం మాట్లాడాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎవరు మోసం చేస్తారు, ఎవరు ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని ఒక ఆలోచన, ఒక ఐడియా వస్తుంది. ముందు ఆ వీడియో ఏమంటాను. జరిగిపోయింది పని, మీతో ఆగదు. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పొంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీరు అడ్డం, మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం. 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. 20% పూర్తి చేయలేక మళ్లీ 6 సంవత్సరాలైంది. ఈ రోజు 100 రోజుల కార్యక్రమం ఇచ్చాను. 3,850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. 3,850 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారే కనపడుతుందంటే అది మనం చేసిన పని. తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాలలో మైకుల ద్వారా అవగాహన కల్పించాలని కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులకు సూచించారు. శనివారం నగరంలోని 30, 31వ వార్డులో పరదాల వీధి, రామచంద్ర పుష్కరిణి, జ్యోతి థియేటర్ కూడలి, నెహ్రూ నగర్, కావమ్మ గుడి వీధి, ఐఎస్ మహల్, ఉర్దూ స్కూల్ వీధి, బ్రహ్మం గారి గుడి తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ కల్పన అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రతి వీధికి చెత్త సేకరణకు వెళ్లే వాహనాలలో మైకుల ద్వారా చెత్త వేరు చేసి ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నైట్ షెల్టర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారిని దర్శించుకొని సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి
బ్రొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నవంబర్ నెలలోపు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోనికి తీసుకురావాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనులు పురోగతిపై శనివారం మేనేజింగ్ డైరెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సెప్టెంబర్ చివరిలోపు తాత్కాలిక కమాండ్ కంట్రోల్ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2వ వారంలో గో లైవ్ ప్రారంభం కావాలని, నవంబర్ నెలాఖరుకు అన్ని పనులు పూర్తి చేసి అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, ఈఈ రవి, డిఈ రాజు మరియు ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కెనాల్ను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని రాష్ట్ర జల వనరుల శాఖ అమాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం కుప్పం మండలం పరమసముద్రం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన జలహారతి బహిరంగ సభలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద కెనాల్ను పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కరువు ప్రాంతమైన రాయలసీమ జిల్లాను ముఖ్యమంత్రి సస్యశ్యామలం చేస్తున్నారని తెలిపారు. నిరంతరం ఆ ప్రాంత అభివృద్ధికై ముఖ్యమంత్రి ఆరాటపడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కరువు ప్రాంతమైన రాయలసీమను రతనాల సీమగా మార్చాలని నాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుండి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు తెలుగంగ, గాలేరు, నగరి, హంద్రినీవా, కేసీ కెనాల్, హెచ్ఎల్ఎల్సీ, ఎల్ఎల్సీ, మైలవరం, జేడిపల్లి, గొల్లపల్లి, ఛత్రావతి తదితర జలాశయాలకు అత్యంత నిధులను ఖర్చు చేసి ప్రభుత్వం తమదేనని తెలిపారు. 1999 జూలై 9న రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా హంద్రినీవా కాలువ పనులు భూమి పూజ జరిపారని, తిరిగి ఆయన చేతుల మీదుగా పూర్తి చేసి కుప్పంకు నీరందించిన తమ చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని తెలిపారు. 738 కిలోమీటర్ల పొడవున హంద్రినీవా కాలువకు 732 మీటర్ల ఎత్తుకు 27 లిఫ్ట్ల ద్వారా ఆసియాలోనే అతిపెద్ద కెనాల్ను పూర్తి చేసిన అభినవ శ్రీకృష్ణ దేవరాయలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలిచారని అభివర్ణించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీశైలం నుండి 735 కిలోమీటర్ల ప్రయాణం చేసి చివరి మైలు కుప్పంలోని పరమసముద్రంకు కృష్ణ జలాలు చేరిందని తెలిపారు. తద్వారా వ్యవసాయం చాలా బాగా పెరగడమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరుగుతుందని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని 530 చెరువులకు నీరు చేరాలని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో నిధులను రాష్ట్రానికి ముఖ్యమంత్రి తీసుకువస్తున్నారని తెలిపారు. భవిష్యత్తు తరాల వారు సీఎం లాంటి వ్యక్తి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి పిఎస్ ప్రద్యున్మ, జలవనరుల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి సాయి ప్రసాద్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ విద్యాధరి, కడాపిడి వికాస్ మర్మత్, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం నాయుడు, జిల్లా అధికారులు, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సభావేదిక సమీపంలో కుప్పం ప్రాంతం అభివృద్ధి సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుప్పం ప్రకృతి దర్శిని వాహనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించి కుప్పం ప్రకృతి దర్శిని బ్రౌచర్ను ఆవిష్కరించారు. కుప్పం పురపాలక సంఘం ఏర్పాటు చేసిన సచ్చా రథంను పరిశీలించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి మరియు పరిశోధనా సంస్థ, కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాన్సర్ వ్యాధి అవగాహన మరియు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరానికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా సంచార స్క్రీనింగ్ వాహనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. త్రిశేనుల లార్డ్ బుద్ధ సర్క్యూట్ మోటార్ సైకిల్ యాత్రకు తిరుపతి కలెక్టరేట్ వద్ద స్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమానికి రాహుల్ పాటిల్ కన్వీనర్గా నాయకత్వం వహించారు. ఈ యాత్రలో భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన త్రిసేనల అధికారులు, అలాగే బిమ్స్టెక్ దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. యాత్ర ద్వారా భగవాన్ బుద్ధుని శాశ్వత సందేశమైన శాంతి, కరుణ, సౌభ్రాతృత్వాన్ని భారతదేశం అంతటా వ్యాపించేటట్లు చేసే ప్రయత్నం జరుగుతోంది. బుద్ధ సర్క్యూట్ పేరుతో పురాతన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మార్గాలను పునః అన్వేషించడానికి ఈ మోటార్ సైకిల్ యాత్ర ఉపకరిస్తోంది. ఈ యాత్రకు విదేశాంగ మంత్రిత్వ శాఖ,
గృహ మంత్రిత్వ శాఖ, ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నలంద యూనివర్సిటీ మరియు బిమ్స్టెక్ సెక్రటేరియట్ మద్దతునివ్వడం ద్వారా భారతదేశం నాగరికత, ఐక్యత, ప్రాంతీయ సాంస్కృతిక దౌత్యం పట్ల ఉన్న దృష్టిని ప్రతిబింబిస్తోంది. తిరుపతిలో జరిగిన స్వాగత కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, జిల్లా పర్యాటక అధికారి ఎం జనార్దన రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం భరత్ కుమార్ రెడ్డి, సాంస్కృతిక శాఖ ప్రతినిధి సి మునికుమార్ తదితర ప్రముఖులు హాజరై ఈ యాత్ర యొక్క ఈ దశకు అధికార రాష్ట్ర భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు జిల్లా పరిపాలన పూర్తి స్థాయిలో మద్దతును అందిస్తున్నారు. First of all, I would like to thank you for Andhra Pradesh and Andhra Tourism, Andhra Culture Department, District Administration, Tirupati, and all of you, and especially the Police Department of Andhra Pradesh. They are supporting for us, and we are here today for the message of the peace, Lord Buddha. We are crossing 5,000 km with our distinguished officer from Tri-Services led by Lieutenant Colonel, Brigadier Saab, Gaur Saab and all team. We are crossing 5,000 km entire India, and now after the India we are going to Lumbini, which is the Lord Buddha birthplace. Our message is Lord Buddha connecting South Asia across the youth culture, and our culture is related to Nepal, India and South Asia, and this is especially the promoting the BIMSTEC country, tourism, culture, heritage and one connectivity. Today we are here, the Lord Buddha message of peace, and today expressly Tirupati Balaji blessing, and after the Andhra Pradesh we are moving to the Karnataka. Only we are promoting culture, art and peace. Thank you for especially district administration and all officers of the Andhra Pradesh and government of Andhra. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకర శాస్త్రి అని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మేడసాని మోహన్ పేర్కొన్నారు. వేటూరి ప్రభాకర శాస్త్రి 75వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సులో తిరుపతికి చెందిన చెన్నకేశవులు నాయుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి స్మారక సమీక్ష అనే అంశంపై ప్రసంగిస్తూ తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రాసిన సంకీర్తనలను అనువదించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత వేటూరి వారిదేనన్నారు. ఉన్నత సాహిత్య విలువలు, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి అందించిన కీర్తి వారికి దక్కుతుందని చెప్పారు. పద్య సాహిత్యంతో పాటు కథలు, కథానికలు కూడా రచించినట్లు వివరించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి పరిశోధన అంశంపై ప్రసంగించారు. ఆంధ్ర వాంగ్మయ విస్తృతికి వేటూరి వారు చేసిన కృషి అపారమని, గ్రంథ విమర్శనలో ఆయనకు సాటి ఎవరూ లేరని అన్నారు. తాను రచించిన శ్రీ ప్రభాకర అష్టకంలో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించానని, విద్యార్థులు దీన్ని చదవాలని సూచించారు. వేటూరి వారి రచించిన 58 గ్రంథాలు లభించాయని, ఇంకా కొన్ని లభించాల్సి ఉందని తెలిపారు. అలాగే ప్రముఖ సాహితీవేత్త వేటూరి ప్రభాకర శాస్త్రి 75వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని టీటీడీ శ్వేతాభవనం ఎదురుగా గల ఆయన కాంస్య విగ్రహానికి శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మేడసాని మోహన్, హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి రాజగోపాల్, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకురాలు లతాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విద్యాలయాలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భవన్స్ సంచాలకులు మరియు సభాధ్యక్షులు డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు అయిన గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు ఎనలేని కృషి చేశారని, వ్యావహారిక భాషలో రచనలు రావడానికి కృషి చేశారని, తెలుగు సుందరమైన భాషగా సుబ్రహ్మణ్య భారతీయార్చే పొగడబడిందని, పద్యాలలోని సారాన్ని గ్రహించి జీవితంలో ఆచరించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ రోజునే భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు అని, ఆయన పుట్టినరోజునే జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, విద్యార్థులందరూ చక్కగా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని, అప్పుడే ధ్యాన్ చంద్ల దేశానికి మంచి పేరు తీసుకురాగలరని ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు భారత రామాయణ భాగవత బాలగేయాలు, శతక పద్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపాల్ డి పద్మజ మరియు వైస్ ప్రిన్సిపల్స్, తెలుగు విభాగం ఉపాధ్యాయులు, వ్యాయామోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి అవిలాలలో వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
తిరుపతి అవిలాలలో వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు మండపంలోని వినాయక స్వామి వారికి విశేషంగా పూజలు నిర్వహిస్తూ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తేజ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, అవిలాల ఉప సర్పంచ్ రాజగోపాల్, దామినేడు రమేష్, డిష్ మురళి, కార్తీక్, ముని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం ఆకలి ఉన్నారే నీళ్ళు పట్టుకునే అదే అడిగినా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు సిద్ధి బుద్ధి సమేతుడైన విఘ్ననాథుడు బంగారు నెమలి వాహనంపై భక్తులను అనుగ్రహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు రెడ్డి వంశస్థులు పట్టు వస్త్రాలు సమర్పించగా, స్వామి అమ్మవార్లను సుగంధ పుష్పమాలలు, గజమాలలతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఆపై నెమలి వాహనంపై కొలువుదీర్చి వాహన హారతి సమర్పించిన అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బంగారు నెమలి వాహన సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను నెమలి వాహనంపై దర్శించుకోవడం వల్ల వినాయక స్వామి వారి అనుగ్రహం మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని ఆత్మవిశ్వాసంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ముక్తిని పొందారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు శాంతిసాగర్ రెడ్డి, చిన్నారెడ్డి, చరణ్ రెడ్డి, సరిత, రాజశేఖర్ రెడ్డి, గీతా, హరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ హుండీ ఆదాయం 1,82,17,085 రూపాయలు లభించింది. శ్రీకాళహస్తి ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి పర్యవేక్షణలో శుక్రవారం హుండీ ఆదాయం లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా ఈ ఆదాయంతో పాటు 58.4 గ్రాముల బంగారం, 510.6 కిలోల వెండి, 265 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి. గత నెల 30వ తేదీ నుంచి 30 రోజుల వ్యవధిలో ఈ ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచివాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని కేరళ హైకోర్టు జడ్జి దర్శించుకున్నారు. కేరళ హైకోర్టు జడ్జికి డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు. కేరళ హైకోర్టు జడ్జి ఎస్ ఈశ్వరన్ కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు, వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏపీఆర్ఓ రవి, వేద పండితులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థినులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు దాత్రిక. నేను ఎస్విఏ గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాను. ఈ కాలేజీలో పాములు వస్తున్నాయి. పైగా మాకు ప్రహరీ గోడ కావాలి. పైగా అబ్బాయిలు అలా ఇలా వెళ్తా అంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మాకు కాంపౌండ్ వాల్ కావాలి. ఇక్కడ మాకు ప్రహరీ గోడ కావాలి. డాక్టర్ శ్రీహరెడ్డి. నేను ఈ గౌతమేడు బాలికల జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ప్లస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. అయితే ఇక్కడ మాకు ముఖ్యమైన సమస్య కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ లేని దానివల్ల ఎంతోమంది అవుటర్స్ ఇక్కడికి కాలేజ్ జరిగే టైంలో రావడము, పోవడము, వాళ్ళు ఏదో ఆటలాడుకోవడం ఇక్కడ, తద్వారా అమ్మాయిలుని కామెంట్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. మేము ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఇస్తున్నాము. కొద్ది రోజులు ఇక్కడ పెట్రోలింగ్ జరుగుతోంది. పోలీసులు కూడా సహకరిస్తున్నారు చాలా వరకు. పెట్రోలింగ్ జరిగినప్పుడు ఆ కొద్ది రోజులు బాగుంటుంది, మరలా మామూలుగా యథాతథంగా ఉంటున్నారు. అందువల్లనే అడ్మిషన్స్ అప్పుడు వాళ్ళు కొద్దిగా పేరెంట్స్ కూడా మా పైన మేమేదో వాళ్ళని నమ్మించి కొంతవరకు వాళ్ళని మేము కన్విన్స్ చేసి మేము అడ్మిషన్స్ చేసుకోగలుగుతున్నాము. అయితే కాంపౌండ్ వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా అడ్మిషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. దయచేసి పేద పిల్లలు చదివేటువంటి ఇటువంటి కళాశాలలో, అందులోనూ ప్రత్యేకంగా బాలికల కోసం నిర్మించిన ఈ కళాశాలలో కాంపౌండ్ వాల్ అనేది ఉంటే ఖచ్చితంగా మాకు అడ్మిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఎంతో మందికి, ఎక్కువ మంది బాలికలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ప్రభుత్వం ఎన్నో విధాలుగా సహకరిస్తోంది. ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా, ఉచిత పథకాల ద్వారా అన్ని కూడా విద్యార్థులకు అందించి ఇంకా ఎక్కువ మందికి అందిస్తే ఇంకా మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. తద్వారా మంచి సేవ చేసినట్టు అవుతుందని మా ఉద్దేశము. సో మా అభ్యర్థనని, మా ఆవేదనని, మా ఆర్తిని గుర్తించి పై అధికారులు కూడా మాకు సహకరించి ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడానికి సహాయ సహకారం అందిస్తారని ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎంతో మేము ప్రయత్నం చేసినా కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఇంకా కూడా పాములు ఎక్కువగా వస్తుంటాయి ఇక్కడ. సో వాటి వల్ల కూడా మాకు క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో కొద్దిగా సహకరించి మున్సిపాలిటీ అథారిటీస్ కూడా మాకు ఇక్కడ పరిసరాలు కొద్దిగా క్లీన్ చేసి మేము చేసుకుంటున్నాము. అది సరిపోవట్లేదు. కొద్దిగా భారీ స్థాయిలో ఇక్కడ క్లీనింగ్ జరగాలి. సో అది చేసి కాంపౌండ్ వాల్ అయితే వస్తే మేము ఖచ్చితంగా అడ్మిషన్స్ ఇంప్రూవ్ చేసి ఎక్కువ మందికి ఈ విద్యా సేవను మేము అందించగలుగుతామని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పుర వీధులు గోవింద నామాలతో మారుమ్రోగుతున్నాయి.
శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తెరువీధుల్లో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఇప్పుడు 68వ సంవత్సరం జరుగుతోంది. ఒక దివ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతిని నాకు పంచినట్టయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను, ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. తిరుపతి మాధవనగర్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి మాధవనగర్లోని వినాయక విగ్రహం వద్ద 4 రోజులైన శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమేష్, సిద్ధు రాయల్, సురేష్ రాయల్, డాన్స్ మాస్టర్ సీను తదితరులు పాల్గొన్నారు. మాధవనగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈసారి కూడా చాలా వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈసారి 5 రోజులు పెట్టాము. దాంట్లో మొన్న 2వ రోజు అన్నదానం చేసాము 800 మందికి. ఈరోజు ఒక 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు గవర్నమెంట్కి అనుకూలంగా డీజిల్ లేకుండా ఇక్కడ ఆడవాళ్ళతో కబడ్డీ పోటీలు, చిన్నపిల్లకాయలతో గేమ్స్ ఆడిస్తూ చాలా వైభవంగా జరుగుతుంది. ఈసారి మన మాధవనగర్ యూత్ ఆధ్వర్యం అంటే మన రమేష్ గారు, సిద్ధు రాయల్ గారు వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మాధవనగర్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి బ్రహ్మాండంగా జరుగుతుంది. మొదటి రోజు ప్రసాదాలు కానీ, 2వ రోజు అన్నదాన కార్యక్రమాలు, లేడీస్ ప్రోగ్రామ్స్ కానీ బాగా చేస్తున్నాం. యూత్ సపోర్ట్ బాగుంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-28 సంవత్సరాల బార్ పాలసీని ప్రకటించింది. శనివారం మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి, ఎక్సైజ్ అధికారి నాగమల్లేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పాలసీ ప్రకారం తిరుపతి జిల్లాలోని 29 ఓపెన్ కేటగిరీ బార్లు మరియు గీత కులాల కోసం 3 రిజర్వర్ కేటగిరీ బార్లు లాటరీ విధానం ద్వారా కేటాయించబడుతున్నాయని తెలిపారు. ప్రతి దరఖాస్తులు వాపసు ఇవ్వని దరఖాస్తు రుసుము 5 లక్షల రూపాయలు మరియు ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయలు సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. దీనికి సంబంధించి అబాకరీ శాఖ జిల్లాలో గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు దరఖాస్తుల వివరాలు వెల్లడించారు. పాత లైసెన్స్ దారులు మరియు నూతన ఔత్సాహికులు కలిపి మొత్తం 173 మంది కాగా, గీత కులాల వారు 36, మొత్తం దరఖాస్తులు 210 కాగా, లాటరీ నిర్వహణ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్, మీడియా సమక్షంలో మరియు పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీతో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించబడింది. మొత్తం 32 బార్లలో 26 బార్లు లక్కీ డ్రా ద్వారా విజయవంతంగా కేటాయించబడ్డాయి. మిగిలిన 6 బార్లకు త్వరలో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని అబాకరీ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం లాటరీలో గెలుపొందిన వారి వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ ఆదాయం ఈ ప్రక్రియ ద్వారా దరఖాస్తుల ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు మరియు రిటైర్డ్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో మొత్తం 12,95,58,415 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరినట్లు అబాకరీ పర్యవేక్షణ అధికారి కె నాగమల్లేశ్వర్ రెడ్డి తెలిపారు.
తిరుపతిలో ద్విచక్ర వాహనాలతో వినాయక మండపాల సందర్శన ర్యాలీని నిర్వహించారు. శనివారం ఉదయం ఉత్సవ కమిటీ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ టీఎంఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీపురం సర్కిల్, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ, మహతి ఆడిటోరియం, ఎల్ఐసి రోడ్డు, జ్యోతి థియేటర్, రామకృష్ణ డీలక్స్ సర్కిల్, సరోజినీదేవి రోడ్డు, భవానీనగర్ సర్కిల్, పాత మున్సిపల్ ఆఫీస్ కమిటీ ఆఫీస్ వరకు సాగింది. ప్రతి మండప నిర్వాహకులకు ప్రభుత్వ అధికారులు కమిటీ సూచనలు పాటిస్తూ నిమజ్జనాన్ని ప్రశాంతంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ సామజ్జి శ్రీనివాస్, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, ఎస్పీఎం వెంకటేష్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెన్నం నవీన్ రెడ్డి, బాబు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి ప్రజలు అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుకున్నాము. అదేవిధంగా సుందరంగా వినాయక నిమజ్జనం కూడా మనం అందరూ అదే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని ఈరోజు వినాయక మహోత్సవ కమిటీ తరఫున ప్రతి మండపం దగ్గరికి బైక్ ర్యాలీగా వెళ్ళి వారికి ఏ విధమైన నిమజ్జనానికి ఏ విధమైన మేము చర్యలు చేపట్టాము. ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ, టుడా, పోలీసు, అలాగే టీటీడీ, ఫైరు, ప్రతి ఒక్కరు సమన్వయంతో, అలాగే వినాయక నిమజ్జన కమిటీ సమన్వయంతో ఈ పోలీసు వారు సూచించిన రూట్ మ్యాప్ కూడా ప్రతి మండపంలో మేము ఇచ్చాము. వారికి నిర్దేశించిన టైంలోనే రేపు బయలుదేరి ప్రశాంతంగా వచ్చి నిమజ్జనాన్ని చేసుకోవాలి. నిమజ్జనం కూడా మున్సిపాలిటీ వారు బ్రహ్మాండంగా రెడీ చేశారు. వినాయక సాగర్లో మనందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని వినాయక నిమజ్జనం కూడా ప్రశాంతంగా చేసుకుని మనమందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఈ వినాయక సాగర్కు వచ్చి ఈ నిమజ్జనాన్ని తిలకించాలి. ఇది చాలా మంచిది. వచ్చి తిలకించి మనమందరూ బోలో గణనాథుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై గణేష్. నిర్వాహకులకంతా అందరూ కలిసి ఉమ్మడిగా కుటుంబ సమేతంగా ప్రశాంతంగా నిమజ్జనం చేసుకునే విధంగా తిరుపతి వరసిద్ధి వినాయక నిమజ్జనం కమిటీ వారు వినాయక సాగర్ దేదవ్యంగా పట్టపగలు తలపించే విధంగా రాత్రుల్లో లైట్లతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో రావాలని మా మండప నిర్వాహకులకు తెలియజేయాలని కమిటీ కార్యకర్తలంతా బైక్ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతిలో ఉండే వాళ్ళ మండప నిర్వాహకులకు ప్రతి మండపం దగ్గర నిలబెట్టి చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ మీ కుటుంబ సభ్యులతో వచ్చి వినాయకుడిని ఎలా ప్రతిష్ఠించామో అదేవిధంగా నిమజ్జనం చేయాలని కోరుకుంటున్నాం. జై గణేష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హంద్రినీవా కాలువల విస్తీరణ పనుల ద్వారా కుప్పం చివరి భూముల వరకు కృష్ణ జలాలు చేరాయన్న సీఎం. 2025-28 సంవత్సరాల బార్ పాలసీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రొహిబిషన్ శాఖ అధికారులతో కలిసి లాటరీ ద్వారా కేటాయించిన కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. నవంబర్లోపు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి కావాలి. తిరుపతి స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పనులు పురోగతిపై సమీక్షా సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. ప్రహరీ గోడ నిర్మించి ఇబ్బందులను నివారించండి. అధికారులకు శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు, ఉపాధ్యాయులు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.